అంతరిక్షంలో మార్స్పై ఉన్న శాస్త్రవేత్తల బృందానికి భూమి లోతుల్లో నుంచి వింత శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం మనకు తెలిసిన ప్రాచీన కాలం చెందిన ఫ్రీక్వెన్సీలో ఉంది. వారు అక్కడ తవ్వకాలు చేస్తే ఒక లోహపు పేటిక కనిపిస్తుంది. అందులో ఒక శరీరం ఉంటుంది. అది విచిత్రంగా ఉంటుంది. అది ఒక్కసారిగా మాట్లాడుతుంది, "నన్ను విడుదల చేసినందుకు ధన్యవాదాలు." తరువాత ఒక్కొక్కరుగా శాస్త్రవేత్తలు మాయమైపోయారు. భూమికి పంపిన చివరి సందేశం. అది శబ్దం కాదు, అది ఒక వల. ఆ క్యాంపులో చివరి శాస్త్రవేత్త అర్జున్ మాత్రమే మిగిలిపోతాడు. అతను కమ్యూనికేషన్లో భూమిని సంప్రదించే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ పనిచేయడం లేదు. వారం నుంచి ఏలియన్స్ వస్తూనే ఉన్నాయి. ఆ అర్జున్కి తెలియలేదు, ఆ ప్రపంచమంతా వ్యాపిస్తుంది. దీన్ని ఆపాలంటే ఒకే మార్గం, రియాక్టర్ను పేల్చడం. అతను డెడ్లైన్ స్టార్ట్ చేస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా పేలుడు మొదలైంది.